అవి జున్ను చాలా సంతోషంగా ఉన్నాడు. జున్ను నీకోటి సర్ప్రైజ్ చెప్పాలి. ఏ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ ఎర్లీ మార్నింగ్ మేము రన్నింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాం. చూడండి, నేను వచ్చేసి యావరేజ్ 4:11 పేస్లో 8 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫుల్ స్వెట్ అయిపోతున్నాడు. ఇవాళ రన్నింగ్ ఏం చేసినాడంటే నా రన్నింగ్ పార్ట్నర్ ఇక్కడ చూడండి యావరేజ్ 4:16 ఫేస్లో 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాడు. గాయస్, నేను ఫస్ట్ స్టార్టింగ్ అంతా ఫుల్ ఇప్పించేసిన అన్న మస్తు ఎగ్గిడిచినాడు. చూడండి ఎట్లున్నారా ఈరోజు. మార్నింగ్ టైం వచ్చేసి 7:58. ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో కొప్పగల్ రోడ్లో రన్నింగ్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ మస్తు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. గాయస్ చూడండి, గాయస్ మార్నింగ్ ఎన్సీసీ గ్రౌండ్ దగ్గర కొప్పగల్ రోడ్లో మస్తు రన్నింగ్ కంప్లీట్ చేసుకొని నేను ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. నిఖిలంగా పనుకొనే ఉన్నాడు. చూడండి ఎప్పుడు లేస్తాడో, లేస్తే 10 o'clockకి లేయచ్చు. ఫిలాల్ నేను ఇప్పుడు నీళ్ళకి పోసుకొని మస్తు ఫ్రెష్ అప్ అయిపోవచ్చిన. అండ్ నిఖిల్ కూడా లేచేస్తున్నాడు. ఇప్పుడు నేను నిఖిల్ టిఫిన్ తింటున్నాం. నిఖిల్ బయట నుంచి ఎగ్ దోశ తెచ్చినాడు. సో ఇప్పుడు మేము టిఫిన్ తింటున్నాం. గాయస్ ఎగ్ దోశ నేను నిఖిల్. గాయస్ ఈవినింగ్ టైం వచ్చేసి 5:35. ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి వచ్చింది ఈవినింగ్. నేను నా రన్నింగ్ పార్ట్నర్ రికవరీ రన్నింగ్ చేసుకునేకి స్లోగా 20 minutes చేసినాం అనమాట. గాయస్ ఈవినింగ్ యాక్చువల్లీ మాది 30 minutes ఉండింది ఈవినింగ్. కాకపోతే మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫేస్ 4:16 ఫేస్లో రన్ చేసినాం కాబట్టి సో ఓన్లీ 20 minutes రన్ చేసుకున్నాం అనమాట. కొద్దిగా పెయిన్స్ ఉంటే ఇప్పుడు చూడండి ఫైనలీ ఈవినింగ్ రన్ కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో. గాయస్ ఈవినింగ్ గ్రౌండ్లో రికవరీ రన్నింగ్ 20 minutes చేసి నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసి నీళ్ళకి పోసుకొని ఫ్రెష్ అప్ అనుకోవచ్చిన. ఇక్కడ జున్ను వాళ్ళ ఇంట్లో వచ్చిన. ఏం కావాలి నీకు? ఏమి ఏమి ఏం కొనుక్కుంటావు? ఏమి డాన్స్ ఆడుతుందని ఎవరో టాపెట్లు కొడుతుంటే ఈడు చూసాడు. ఈడ అన్వి ఈడు చూసాడు ఆడు. గాయస్ గేమ్లో ఎవరో టాపెట్ కొడతా అంటే అన్వి చూడండి మస్తు డ్యాన్స్ ఆడుతుంది కదా. నేను కూడా ఇక్కడ బ్యాట్తో ఇట్లా కొడుతున్నాను. అన్వి డ్యాన్స్ ఆడుతాను చూడండి. లేదరా ఏం లేదురా డాన్స్ ఆడరా. ఏమి ఏమి వచ్చేది లాస్ట్ కాదు. ఎంత కాదు డాన్స్. ఎవరు వస్తున్నారమ్మా నీకే డాన్స్ ఆడ. అయిపా జున్ను వచ్చేస్తున్నాడు. ఎట్టుకోపోయిందా జున్ను నీకోటి సర్ప్రైజ్ చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది చెప్పేకి. నీ బర్త్డే చాలా దగ్గర వస్తుంది కదా. ఎప్పుడు ఉండదు నీది బర్త్డే? 3 days అయినాక మండే నీది బర్త్డే. కానీ అమ్మ నాయన నీకు బట్టలు తెస్తున్నారంట బర్త్డేకి. అవును, వచ్చినాక చూద్దాం తెస్తారంట. గాయస్ అన్వి పనుకొని ఏడ్చింది. అవ్వ జో కొట్టి పని పెట్టేసింది. చూడండి గాయస్, అవి జున్ను చాలా సంతోషంగా ఉన్నాడు. జున్ను బట్టలు వచ్చేస్తున్నాయి, బర్త్డే బట్టలు. వచ్చినారా అమ్మ నాన్న?
చలో చలో చలో. ఫైనలీ జున్ను బాయ్ బర్త్డేకి బట్టలు వచ్చేసినాయి. జున్ను ఫుల్ హ్యాపీ. బట్టలు వచ్చేసినాయి జున్ను బాయ్ బర్త్డేకి. ప్యాంటు షర్ట్, 2 షర్ట్లు ఇటు ప్యాంటు జున్ను 3. 3 షర్ట్లు ఒక ప్యాంట్, 4 అన్నీ టోటల్. జున్ను బాయ్ బట్టలు చూడండి, బ్లాక్ ప్యాంట్ అండ్ దీంట్లోకి 3 షర్ట్లు. జున్ను బాయ్ బర్త్డేకి బాగున్నాయి జున్ను బాయ్ అన్నీ. అయితాయిలే, అంత పెద్దదే అమ్మ. అయితే ఇది చూపి అమ్మా. అవునా, పెద్దగా అయితే మళ్ళా వేసుకుంటావా? ఓకే డన్. అమ్మ నాన్నకి థ్యాంక్ యూ చెప్పు. నాన్నకి కేకులు 3 ఇంట్లో 3 కేకులు. ఈడ ఒకటి, భరత్ అన్నల ఇంట్లో ఒకటి, మా ఇంట్లో ఒకటి. 3 కేకులు నీకు. ఓకే కేక్ కోసామంతా. నీకు 3, నీకు 3, అన్వికాకి 2. అన్వి బర్త్డే అయిపోయా, ఇప్పుడు నీది వస్తుంది. నీకు 3 కేకులు. ఓకే డన్. గైస్ చూడండి, జున్ను బాయ్ బర్త్డే దగ్గర వస్తుంది. 13th ఏప్రిల్ ఉంది బర్త్డే, మండే. సో బ్లాగ్ జల్దీ వస్తుంది చూడండి. అన్విక పనుకోయింది చూడండి. అన్విక అన్విక అన్వి అన్విక. గాయస్ నేను ఇప్పుడు ఈ పాకల ఇంట్లోకి అయితే వచ్చేసిన. నేను కూడా పనుకొని ఇస్తా. ఇప్పుడు టైం ఓవర్ అయిపోయింది. ఇక్కడ చూడండి టైం 10 అవుతుంది. ఇంకో 3 minutes తక్కువ ఉంది. సో ఈరోజుకైతే ఇంతే. ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎంటర్ చేస్తాను. ఐ థింక్ ఈరోజు బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా బాయ్.